వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. విజయవాడ ఎంపీ కేశినేని నాని తాడేపల్లి ప్యాలెస్లో పెద్ద పాలేరుగా జాయిన్ అయిన నాటి నుండి టీడీపీ ముఖ్య నాయకులపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఇటీవల తాడేపల్లి ప్యాలెస్లో పెద్ద పాలేరుగా జాయిన్ అయిన విజయవాడ లోక్సభ సభ్యులు, మొన్నటి వరకు గౌరవనీయులు కేశినేని నాని గారు స్పేస్ లేకపోయినా స్పేస్ క్రియేట్ చేసుకొని, సందర్భం లేకపోయినా సందర్భం సృష్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అలాగే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న విజయవాడ లోక్సభ పరిధిలో ఇతర నాయకుల్ని నోటికొచ్చినట్టు విమర్శిస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అద్భుతంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదని చెప్తున్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్ర మెగా ఈవెంట్ దోహదపడుతుందని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. అనేది ఇంకొక గేమ్ కనెక్ట్ ఉండడం అయితే మా టార్గెట్ ఎన్టీఆర్ జిల్లా నుండి వచ్చేది రేపు మనకి 6వ తారీఖు నుండి 9వ తారీఖున వైజాగ్లో జరిగేటువంటి స్టేట్ లెవెల్ ప్రోగ్రాంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఖచ్చితంగా ఈ 5 రకాల గేమ్లో ఏదో ఒకటైనా మాకు వస్తుందని చెప్పేసి మాకైతే నమ్మకం ఉంది. మంచి టీమ్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఈ చక్కటి ఈ ఆడుదామాంధ్ర కార్యక్రమం ఖేలో ఇండియా లాగే మొత్తం ఏ రాష్ట్రం కూడా ఆ ఖేలో ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే చేస్తుంది. బట్ మన రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం, మొత్తం 15,000 సెక్రటేరియట్స్ పార్టిసిపేట్ చేయడము, అన్ని మండలాలు పార్టిసిపేట్ చేయడము, మొత్తం అంతా చేయడం అనేటువంటి నిజంగా ఒక పెద్ద పండగగా ఉంది. సో మరి ఈ చక్కటి ఆపర్చునిటీ అనేటువంటి కల్పించినటువంటి గౌరవ సీఎం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో మేయర్ గారు, జేసీ గారు నోడల్ ఆఫీసర్గా ఉన్నారు, అండ్ అంబాసిడర్స్ అయినటువంటి రజాక్ గారు అండ్ భావన గారు అండ్ డిఎస్డిఓ మన అజీజ్ గారు, అదేవిధంగా మా డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయ్య, మిగిలిన వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. థ్యాంక్ యూ. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం వారి ఉపసంస్థ సివి రెడ్డి చారిటీస్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. దేవాలయానికి సివి రెడ్డి చారిటీస్ని మాకు ఆ రోజున వారు అడాప్టెడ్గా ఇచ్చి అమ్మవారి దేవాలయానికి అన్ని విధాలుగా కూడా ఉపయోగించుకోమని చెప్పి అప్పుడున్నటువంటి సివి చారిటీస్ ఎన్వర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ మహనీయులు చుండూరి వెంకటరెడ్డి గారు ఆయన చేసినటువంటి దాన ధర్మ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగే విధంగా పేదలకు, అదేవిధంగా పేదలకు, ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆశయం కొరకు ఇప్పుడు కూడా మాకు హ్యాండ్ఓవర్ చేసిన దగ్గర నుంచి, అంతకుముందు కూడా చారిటీస్ ద్వారా కానీ, అలాగే మాకు హ్యాండ్ఓవర్ చేసిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క వర్ధంతి కార్యక్రమాన్ని కానీ, అలాగే జయంతి కార్యక్రమాన్ని కానీ కొనసాగించుకుంటూ పేదలకి కావలసినటువంటి విద్య కానీ, వైద్యం కానీ, అదేవిధంగా వారు చదువుకోవటానికి బుక్స్ రూపంలో కానీ, ఇంకా ఏవైనా కానీ దుస్తుల రూపంలో కానీ ప్రతిదీ కూడా మేము ఆ చారిటీస్ ద్వారా ఖర్చు పెడతాం. అలాగే మా దేవాలయం తరపున కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేసే సేవ ఈరోజు కూడా మరవలేనటువంటిది. బోండా ఉమ గతంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 30వ డివిజన్ ప్రాంతాన్ని అభివృద్ధిని విస్మరించారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. కొన్ని మిగిలిన ఇవి కూడా వెంటనే నిన్న ఇవాళ రేపట్లో వాటిని కూడా శాంక్షన్ చేసి అందరికీ కూడా అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ డివిజన్ 30 డివిజన్ చూసుకుంటే కనుక పూర్తిగా కూడా చాలా అభివృద్ధిలో సర్వగా ముందుకెళ్తుంది. కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేశారు. గతంలో 5 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన బోండా ఉమ కనీసం వాళ్ళకి రోడ్లు వేసిన దుస్థితి లేదు. వాళ్ళకి దాదాపు ఇప్పటికి 23 కోట్ల పైన ఇప్పటికి ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా మళ్ళీ శాంక్షన్స్ ఉన్నాయి, ఇంకా చేస్తాము. గతంలో కంటే కూడా అభివృద్ధి చక్కగా చేసే విధంగా, ముఖ్యంగా చెప్పాలి సంక్షేమ పథకాలు, చిన్నపిల్లల అమ్మఒడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ పెన్షన్ వరకు కూడా
అన్ని పథకాలు కూడా నేరుగా మా ఇంటికి వస్తున్నాయి. జగనన్న చక్కటి పరిపాలన చేస్తారని చెప్పని ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించి మళ్ళీ జగనన్నే వస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారినే గెలిపించుకొని ముఖ్యమంత్రి చేయాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళ నోట కూడా వచ్చే మాట ఇదే. చంద్రబాబు వస్తే ఇల్లు తీసేస్తాడేమో, బాండమ్మ వస్తే ఈ స్థలాలు కబ్జా చేస్తాడేమో అని చెప్పని ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. వాళ్ళు ఒకటే చెప్తారు, వాళ్ళని పొరపాటును కూడా మేము గెలిపించుకోం, మేము గెలిపించేది జగనన్నే అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ డివిజన్ నుంచి అత్యధిక మెజారిటీతో ఇస్తారని చెప్పని పూర్తి నమ్మకం ఉందని కూడా తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. దేశంలో వృద్ధుల జాతీయ సంపద అని ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వి నారాయణమూర్తి తెలిపారు. భారతదేశంలో వృద్ధులు సుమారు 11% ఉన్నారు. వీరందరూ కూడా 40 సంవత్సరాలు వివిధ వృత్తుల్లో ఇటు కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఎన్నో రకాల సేవలు అందించి ఈరోజు భారతదేశాన్ని అగ్రరాజ్యంతో సమానంగా తీసుకురావడానికి వాళ్ళ రక్త మాంసాలు దాన్ని వారు వినియోగించి ఈరోజు భారతదేశాన్ని ముందుకు తీసుకొచ్చారు. వారు జాతీయ సంపద, వృద్ధులకు సమాజానికి ఒక గైడు, ప్రభుత్వానికి ఒక నిఘంటు. అటువంటి వారిని రక్షించి కాపాడి వారికి కావాల్సిన అవసరాలు తీర్చవలసినది బాధ్యత అటు ప్రభుత్వాలకి, సమాజానికి ఉంది. ఈరోజు వృద్ధులు ఎన్నో రకాలుగా అవస్థలు పడుతున్నారు. అటు వేధింపులు, ఆత్మహత్యలు, హత్యలు ఎన్నో వాటికి గురవుతున్నారు. వారికి కావాల్సింది ఆదరణ, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, ఆర్థికం. వీటిల్లో వాటికి వెసులుబాటు కనుక ఉన్నట్టయితే ఇది ఒక సంకేతం అవుతుంది. ఈరోజు వృద్ధులు సుఖశాంతులతో ఉన్నారు అనే సంకేతం సమాజానికి మనం పంపించినట్టయితే రేపు పొద్దున యువత కూడా వారు మేము కూడా వృద్ధాప్యం వస్తే మేము సంతోషంగా సుఖంగా ఉంటాం, కాబట్టి మన యొక్క శక్తి, సమయం, సంపద పూర్తిగా సమాజానికి వినియోగించాలి అనేటువంటి ఆలోచన సమాజానికి వస్తుంది. కృష్ణలంక పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి పెట్టడం జరిగిందని బ్లేడ్ బ్యాచ్ పాయింట్స్ గుర్తించి స్పెషల్ టీం ఏర్పాటు చేశామని వెల్లడించారు. అందరికీ నమస్కారం. నేను గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు లాస్ట్ థర్స్డే కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మా సార్ ఎప్పటికప్పుడు కృష్ణలంకలో ఉన్నటువంటి పోలీస్ రిలేటెడ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ ఉన్నాయి, పోలీసు దేని మీద దృష్టి పెట్టాలి అనే దాని మీద సార్ కూడా స్పెషల్గా మాకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా బస్ స్టాండ్ సరౌండింగ్ ప్రదేశాల్లో ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లైక్ గాంజా కానీ, తర్వాత ఈ ఎన్డీపీఎల్, డిపిఎల్కి సంబంధించి కానీ, అదేవిధంగా ఈ బ్లేడ్ బ్యాచ్కి సంబంధించి కానీ కొన్ని పాయింట్స్ ఐడెంటిఫై చేశాము. ఆ పాయింట్స్ అన్నీ కూడా స్పెషల్గా మన క్యూఆర్టీ టీంని పెట్టుకున్న పాయింట్స్ అన్నీ కూడా తిరుగుతున్నాము. అదేవిధంగా కృష్ణలంక రివర్ బేస్ అంటే డౌన్లో ఉన్నటువంటి పద్మావతి ఘాట్ దగ్గర కానీ, ధోబీ ఘాట్ దగ్గర కానీ, అదేవిధంగా మనకి ఈ మార్వాడి టెంపుల్ దగ్గర కానీ, ఈ టెంపుల్ ఏరియాస్ అన్నీ కూడా రణదీప్ నగర్ కట్ట ఈ ఏరియాస్ అన్నీ కూడా మూవ్మెంట్ చేస్తున్నాము. ఈ ఏరియాలో ఎక్కడైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటే వాటి మీద, ఆ పాకెట్స్ మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కమింగ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్ దాని మీద ప్రశాంతంగా జరగాలనేది మా సిపి సార్ యొక్క ఆర్డర్స్. ఎక్కడా కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ముందుగా ఈ ట్రబుల్ మాంగర్స్ ఎవరెవరు ఉన్నారు ఏరియాలో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి రౌడీ షీటర్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించాలని కోరుతూ మద్యంపై యుద్ధం పేరుతో విజయవాడ ధర్నా చౌక్ నందు బుధవారం ధర్నా చేపట్టారు. కుటుంబాల మద్యంలో అనేక అనర్థాలను ఎదుర్కొంటున్నాయి కాబట్టి వాళ్ళ కష్టాలు తీర్చే దిశగా మా ప్రభుత్వం ఉంటుంది. నేను ఎలక్షన్లో మళ్ళీ పోటీ చేయదలుచుకుంటే ఎలక్షన్లో కూడా ఎక్కడ మద్యం దొరకకుండా ఉంటేనే అది నిషేధించిన రోజు నేను ఎలక్షన్లో పోటీకి ఓట్లాడటానికి మీ దగ్గరికి వస్తానని చెప్పారు. కానీ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ రాష్ట్రంలో మద్యం వలన ఆదాయం విపరీతంగా పెరిగింది. గతంలో కేవలం 32,000 కోట్ల ఆదాయం ఉంటే ఇవాళ 65,000 కోట్ల రూపాయలకు ఆదాయం వెళ్ళిపోయింది. కానీ ప్రభుత్వ ఖజానాలో చూపించే లెక్కలు మాత్రం కేవలం 32,000 కోట్లు చూపిస్తున్నారు. మిగతా 37,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్తుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దానికి కారణం ఆయన అంతకుముందు ఉన్న బ్రాండ్లు తీసేసి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి ఆ కొత్త బ్రాండ్లని సొంత తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని తన అన్యాయంతో మద్యాన్ని అమ్మిస్తా ఇవాళ ఆ ఖజానాకు వచ్చిన డబ్బులు మొత్తం తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తున్నట్టు ప్రత్యక్షంగానే కనిపిస్తూ ఉంది. కానీ ప్రభుత్వం
ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు చూస్తుంది తప్ప ఇవాళ క్రైమ్ రేట్ పెరగడానికి మహిళల మీద జరుగుతున్న అనేక అనర్థాలకు ప్రధాన కారణమైన మద్యాన్ని నిషేధించే దిశగా ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోకపోవటాన్ని మహిళా సమాఖ్య మేము నిరసిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా చిత్తశుద్ధి అనేది ఉంటే మాట తప్పను మడమ తెప్పనని ఏదైతే అన్నారో మాట తప్పని వ్యక్తిగా నిరూపించదలుచుకుంటే తక్షణం రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మీ ప్రభుత్వానికి ఇంకా 3 నెలలే కాలం ఉంది. ఈ 3 నెలల్లో పర్యవసానాలు చాలా సీరియస్గా ఉంటాయని మేమే మహిళలుగా బుద్ధి చెబుతామనే విషయం మేము స్పష్టంగా ఇవాళ వినూత్న కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాల్సింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.